రీసెంట్గా స్టడీ కంప్లీట్ ఉన్నాను. అదేవిధంగా నేను గవర్నమెంట్ పీజీహెచ్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. పిహెచ్సిస్ గురించి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అదేవిధంగా నైట్ షిఫ్ట్లో అందరూ స్టాఫ్లు లీవ్లో ఆఫ్లో ఉంటే నైట్ షిఫ్ట్ ఒక స్టాఫ్ నర్స్ ఒక్కటే చేస్తుంది. ఆమెకు ఏ విధమైన సహాయం లేకుండా ఒక్కటే ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినప్పుడు ఒక్కరే మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నైట్ షిఫ్ట్లో ఎవరైనా సపోర్టింగ్ స్టాఫ్ను కానీ ఇలా సపోర్ట్గా వేసినప్పుడు తను సేఫ్టీగా డ్యూటీ చేసుకోగలదని ఆ విధంగా అరేంజ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. స్ట్రగుల్ కమిటీ తరఫున ఆశిస్తున్నాము. అదేవిధంగా షిఫ్ట్లు ఉన్నప్పుడు 3 షిఫ్ట్లు ఉన్నప్పుడు ఒక స్టాఫ్ నర్సు లీవ్లో కానీ సెలవులో కానీ అలా లీవ్లో వెళ్ళినప్పుడు ఇంకొక 2 స్టాఫ్ నర్సులు 12 అవర్స్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. అలా డ్యూటీస్ ఉన్నప్పుడు వేరే ఎవరినైనా అరేంజ్ చేసే విధంగా డిఎంహెచ్ఓ ఆఫీసర్ గారు ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మనలలో కూడా మోటివేషన్ వస్తుంది. కొంతమంది అది వెనక్కి నైట్ వాచ్మెన్ అసలు నైట్ ఒకరే ఉండాల్సి వస్తుంది. అలాగేనండి 15-17 సంవత్సరాలుగా మేము ఇదే కాంట్రాక్ట్లో ఇలాగే సర్వీస్ చేస్తూనే ఉన్నాము. కానీ మాకు ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ కానీ జీతాలు పెంచడం కానీ ఏదీ లేదు. అలాగే 100% గ్రాస్ సాలరీ మా హక్కు అయినప్పటికీ కూడా 5 సంవత్సరాల తర్వాత మేము రెగ్యులర్ చేస్తామనే నియమం ఉన్నప్పటికీ కూడా మాకు రెగ్యులరైజేషన్ కానీ 100% గ్రాస్ సాలరీ కానీ ఇప్పటి వరకు కూడా మేము అందుకోలేకపోతున్నాము. ఛాలెంజ్ జీతాలతో ఈ డబల్ డ్యూటీస్తో ఇవన్నీ కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. దయచేసి మాకు రెగ్యులరైజేషన్ ప్రాసెస్లో కొంచెం ఆలోచించాలని గవర్నమెంట్ మేము వేడుకుంటున్నాము. దానికి ముందుగా దశల వారీగా మీరు రెగ్యులర్ చేసేక ముందు ఈలోగా మాకు 100% గ్రాస్ కూడా అందిస్తే ఇప్పుడున్న ఈ ఆర్థిక ఇబ్బందుల్లో మాకు కొంచెం సహాయపడుతుందని మేము కోరుకుంటున్నాము. మేము స్టడీ కమిటీ యూనియన్ నుంచి స్టాఫ్ నర్సెస్ తరఫున కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాము. పిహెచ్సి సమస్యలు పిహెచ్సిలలో చాలా మటుకు స్టాఫ్ నర్సులు అందరూ కూడా ఆఫ్లు లీవ్ లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. డబల్ డ్యూటీలు చేస్తున్నారు. ప్రతి దానికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఆఫ్లు లేవు లీవులు లేవు మీరే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అని చెప్పి డాక్టర్ గారు మా నర్సింగ్ ఆఫీసర్స్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఆదివారాల్లోనూ మరియు పబ్లిక్ హాలిడేస్లోనూ కూడా మా నర్సింగ్ ఆఫీసర్స్ ఒంటరిగా డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఏ ఒక్క సేఫ్టీ లేకుండా సెక్యూరిటీ లేకుండా ఒక హెల్పింగ్ కూడా లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ విషయమే మేము డిఎంహెచ్ఓ గారికి చాలాసార్లు విన్నవించుకున్నాం 3 సంవత్సరాల నుంచి. కానీ ఒక్కసారి కూడా మాకు అనుకూలంగా మేడం అయితే చెప్పకపోగా మమ్మల్ని అందరి ముందర అవమానిస్తూ తిట్టి పంపించడమే జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర కూడా మేము చాలాసార్లు ఈ విధంగా వచ్చి ముందు ఉన్న వినోద్ కుమార్ సార్ దగ్గరికి వచ్చి చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. కానీ కలెక్టర్ గారి దగ్గరికి పంపించకుండానే పక్కన ఉన్న వాళ్ళు మా పేపర్లు తీసుకొని పక్కన పడేసి పంపించినారు. ఇప్పటి వరకు మాకు ఏ సొల్యూషన్ రాలేదు. కనీసం ఈసారైనా మాకు కలెక్టర్ గారి నుంచి మాకు సలహా కానీ మంచి దీనికి పరిష్కారం వస్తుందని మేము ఆశతో మేమందరం కూడా కలిసి కలెక్టర్ గారి దగ్గరికి మా వినతుల్ని సమర్పించుకోవడం కోసం వచ్చినాము. దయచేసి కలెక్టర్ గారు మాకు ఈ విధంగా మాకు పిహెచ్సిలో జాబ్ చేస్తున్న ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్కి ఈ ప్రతి సమస్య నుంచి మాకు ఇబ్బందుల నుంచి విడుదలని ఇవ్వాలని పత్రికా ముఖంగా ఈ వీడియో ముఖంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను.